నమస్తే దైవత్వం ఛానల్కి స్వాగతం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అలాగే తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేసే కాలాన్ని మకర సంక్రాంతి అంటారు. ఎందుకంటే ఇదే రోజున సూర్యుడు ఉత్తరాయణం నుంచి రవాణా చేస్తాడు. ఈ పవిత్రమైన రోజునే మన దేశంలో మకర సంక్రాంతి పొంగల్ పేరిట పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటి, దీని వెనుక ఉన్న రహస్యాలేంటో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను మకర సంక్రాంతి, పొంగల్ అని అంటారు. ఆంధ్రప్రదేశ్లో సరదాల సంక్రాంతి వస్తుందంటే చాలు, రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఇలా ఒకటి రెండు కాదు, అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కలకల్లాడతాయి. అంతేకాదండోయ్, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సరదాల సంక్రాంతి పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ పండగ వేళ పాటించాల్సిన సంప్రదాయాలేంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. హిందూ మత గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వణికే చలిలో భోగి మంటలను వేయడం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదరీవనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ కూడా బదరీ పండ్లు అంటే రేగుపళ్ళతో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగిపళ్ళుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు, భోగిపళ్ళు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకువస్తాడు. ఈ రోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ 3 రోజుల పాటు కోనసీమలో కోడి పందాల జోరు సాగుతుంది. కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరిలో కోడి పందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలను నిర్వహిస్తారు. ఈ పందాలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్లో ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దానా పెడతారు. 4వ రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తీసుకుంటారు. ఇలా 4 రోజుల పాటు ఈ పండుగ సంబరమంతా పల్లెటూర్లలోనే కనిపిస్తుంది. పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్ళీ పట్నం బాట పడతారు. సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకువెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.